దుష్టుడు ప్రయోగించు అగ్ని బాణములను అన్నిటినీ దానితో ఆర్పివేయగలరు. రక్షణని తలకి పెట్టుకుంటాడే రాజు. ఎందుకు పెట్టుకుంటాడు? రాజు అని బంగారం పెట్టుకుంటాడా? శత్రువు వేసే రాయి, శత్రువు వేసే బాణం ఏది తగలకుండా మరి మనం ఏం పెడతాం? మనం కూడా స్థిరశ్రావణం పెడతాం. చక్కగా దువ్వుతారు, దువ్వి మధ్యలో ఒకటి ఏలాడదీస్తారు. ఏంటమ్మా అది? పాపిటి బిళ్ళ. సో ఈ రెండింటికి ఒకటి పెడతారు. ఏంటి అవి? ముక్కు పొడకలు. మధ్యలో ఒకటి పెడతారు. ఏంటిది? బ్రాస్లే ఏమో ఏడాలాడ పడతాం. ముక్కు అయిపోయింది, ఈ నుంచి తీసుకొచ్చి ఇట్లా పెడతారు. ఏంటమ్మా? ఏ చెవులు? మాటలు వేసేవాళ్ళు అంతా మాటీలు పెట్టుకుంటున్నారా? మాటీలు చెంప చెవులు పెడతారు. ఇది అయిపోయింది కదా, ముక్కు పడక అయిపోయింది. ఇది అసలు భలే ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు బయటకు వస్తాయి? మేము ప్రార్థనకి వెళ్తాం, బంగారం పెట్టుకోం. మేము ప్రార్థనకి వెళ్తాం, ఏం పెట్టుకోం. పెళ్ళప్పుడు మొత్తం పట్టుకొస్తాయి. మీరేంది బొట్టు పెట్టుకుంటున్నారు? మీరేంది బంగారం వేసుకుంటున్నారు? మీ సంఘంలో చెప్పలేదా? మీ మందిరంలో చెప్పలేదా? మేము బొట్టు పెట్టుకోం, మేము కాటుకు పెట్టుకోం, సుట్లు పెట్టుకోం, తాడు పెట్టుకోం. ఏ తాడు? బంగారం తాడు. నలికీస్ తాడు ఉండదు, నల్లబొసల తాడు ఉండదు, వడ్డానం ఉండదు. ఇవన్నీ ఒంటి మీద ఉండవు. ఎక్కడ ఉంటాయి? బీరువాలో, బ్యాంకు ఉండి. ఆ బ్యాంకులో పానీలు పెట్టుకోలేకపోయినా అట్టగానే ఉపయోగపడతానేగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చదవమ్మా. రక్షణను స్థిరశ్రావణంగా ధరించండి. దేవుని వాక్కును ఆత్మను వసగే ఖడ్గమ్మగా. దేవుని వాక్యం ఎలా ఉండాలట? రెండంచుల. ఎందులో ఉండాలా? చేతిలో ఉండాలా. చేతిలో వాక్యం ఉండాలా, దీంట్లో డాలు ఉండాలా, తలకి స్థిరశ్రావణం ఉండాలా, ఛాతికి కవచం ఉండాలా, నడువుకి వడ్డానం ఉండాలా. ఇది నీ పిల్లలకు నువ్వు తయారు చేయి. ఇది ఏ వస్త్రం తెలుసా? లోకానుసారమైన వస్త్రం కాదు, ఇది ఆత్మీయమైన వస్త్రం. మోషే తల్లి జమ్ము పెట్టెను తయారు చేసి అందులో కొడుకును పెట్టగా, ఏ విధంగా అయితే దేవుడు శత్రువుల చేతుల్లో కాపాడాడో, నీ బిడ్డకి, నీ భర్తకి, నీ కుమారుడికి, నీ కుమార్తెకి నీతిని, సత్యమును, వార్తను, సువార్తను, శాంతిని, రక్షణను, విశ్వాసాన్ని, వాక్యమును ఇదిగో ఒక పెట్టెలాగా తయారు చేస్తే అది నిన్నేమి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో కొంతమంది తల్లులు కొడుకుల్ని కాపాడుకున్న వాళ్ళు ఉన్నారు. అది చెప్పి నేను ముగిస్తా. మొదటిది మత్తయి శుభవార్తకి వెళ్దాం. లూకా శుభవార్తకి వెళ్దాం. 2వ అధ్యాయానికి వెళదాం. తీసారా? లూకా శుభవార్త 2వ అధ్యాయము 1వ అధ్యాయమే తీయండి. క్షమించండి. మత్తయి శుభవార్త 2వ అధ్యాయానికి రండి. 13వ వచనం చూద్దాం. 13 నుండి చదవండి. వారు వెళ్ళిన పిదప. చదవాల్సిన వాళ్ళు చదవండి, చదివినోడు చదవద్దు. వెరీ గుడ్. వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి, శిశువును చంపుటకు హేరోదు వెతకబోచున్నాడు, కావున నీవు లేచి బిడ్డను, తల్లిని తీసుకొని
ఐగుప్తు దేశమునకు పారిపో. ఏ దేశానికండి? ఏ దేశానికి? శత్రువులు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో. దేవుడు యేసు ప్రభుని ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఎందుకు వెళ్ళమన్నాడు? ఇక్కడ ఉన్న నీ రాజు అనగా యోధా దేశానికి రాజు, యూదులను పరిపాలిస్తున్న రాజు హెరోదు రాజు చంపబోతున్నాడు కాబట్టి నువ్వు తీసుకుని వెళ్ళి జాగ్రత్త. మరి ఆ తల్లి పుట్టిన వెంటనే ఆ బిడ్డ మరి 6 నెలల్లో 7 నెలల్లో తెలియదు, కానీ ఆ కొడుకును కాపాడుకుందండి. ఎవరి బారి నుండి? హెరోదు. అది మాత్రమే కాదు, ఏ దేశానికి వెళ్ళాడు? శత్రువు దేశానికి. ఎందుకు? అది ఐగుప్తు దేశం. ఒకప్పుడు ఇజ్రాయేలు ప్రజలను రాచి రంపాన పెట్టింది ఐగుప్తీలే. మరలా ఆ దేశానికి వెళ్ళాడు. అదే దేశంలో దేవుడు తన బిడ్డని కాపాడుకున్నాడు. ఆ బిడ్డను చంపబోయే హెరోదు చనిపోయాడు. మరలా తిరిగి ఎక్కడికి రావాలి? ఐగుప్తుకి కాదు, నజరేతుకి తిరిగి రా. దేవుడికి తెలుసండి. అయితే నేను కోరుకునేది ఏంటంటే, ఆ బిడ్డని ఆ తల్లి కాపాడాలంటే, ఆ బిడ్డని దేవుడు కాపాడాలంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలి? ఇది ముఖ్యం. బైబిల్లో ఏమనుందంటే, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథానికి వెళదాం. 13వ అధ్యాయము. చదవాల్సిన వాళ్ళు చదవండి, ఇంకెవరు చదవకపోతే చదివిన వాళ్ళు చదవండి. వెనకాల ఇశ్రాయేలీలు మరలా దుష్కార్యాలు చేసిరి. యావే 40 ఏండ్ల పాటు వారిని ఫిలిష్తీయుల వశము చేసెను. ఆ కాలమున జోరాసీములో మనోవా అను వంశస్థుడు ఒకడు వసిస్తూ ఉండెను. అతని భార్య ఇప్పుడు నుంచి చూడండి. ఒకనాడు యావే దూత ఆమెకు ప్రత్యక్షమై, నీవు గొడ్రాలువు, కానీ ఇక గర్భవతివై బిడ్డను కందువు. ఇక మీదట జాగ్రత్తగా, ఆగండి, ఉంచుము అందా, ఉండుము అనందా? అంటే అర్థమైందో? ఓ తల్లి జాగ్రత్త, నువ్వు గర్భం ధరించబోతున్నావు. నువ్వు అంటే ఎవరికి జాగ్రత్త? పిల్లకి జాగ్రత్త, తల్లికి జాగ్రత్త. ఇక్కడ వచనం ప్రకారం దేవదూత ఎవరికి జాగ్రత్త చెబుతుంది? గట్టి చెప్పండి, కరెక్టే. తల్లికి జాగ్రత్త చెబుతుంది అన్నమాట. అమ్మా జాగ్రత్తగా ఉండము. ఏంటి ఆ జాగ్రత్త? ద్రాక్షారసము కానీ ఘాటైన మద్యము కానీ సేవింపకము, అశుచికరమైన పదార్థాలు ముట్టుకొనకము. తల్లికి చెప్పాడు. నువ్వు గర్భవతివి, ఒక కొడుకుని అంటావు. ఆ కొడుకు నీ గర్భంలో అడుగు పెట్టాలంటే నువ్వు మందు, ఘాటైన మద్యం, అశుచికరమైన భోజనం. ఈ రోజున అంటే తల్లి నువ్వు పరిశుద్ధంగా ఉంటే, తండ్రి నువ్వు పరిపూర్ణుడిగా ఉంటే, నీ గర్భమందు పుట్టే బిడ్డ కూడా పరిపూర్ణంగానే. తల్లి, అమ్మా మీరు పరిశుద్ధంగా ఉన్నారా? ఎవరి జన్మ గురించి? సంసోను జన్మ గురించి. సంసోను పుట్టబోతున్నాడు. ఆ సంసోను ఫిలిష్తీయుల నాశనం చేయబోతున్నాడు. అతడు వ్రత తత్పురుషుడుగా ఉండబోతున్నాడు. దైవాభిషేకం ఉండబోతుంది, దైవశక్తి ఉండబోతుంది. అతడికి ఇవన్నీ ఉండాలంటే ముందు నువ్వు జాగ్రత్త అమ్మా. ఎందులో జాగ్రత్త? అమ్మా రక్తం లేదు, క్యారెట్ బాగా తిను. అమ్మ రక్తం లేదు, ధనియాల రసం బాగా తాగు. అమ్మ బీపీ లేదు, జాగ్రత్త. అమ్మ పడుకునేటప్పుడు కాళ్ళ కింద ఏం పెట్టుకోవాలి? దిండి పెట్టుకో, జాగ్రత్త. అమ్మ బెడ్ రెస్ట్ కావాలా? తల్లి బిడ్డ ఆరోగ్యంగా. ఇది తల్లికి డాక్టర్ చెప్పే జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ కొడుకు సంసోనులా కాపాడబడాలి అంటే, నీ కొడుకు యేసు ప్రభువులాగా కాపాడబడాలి అంటే, నీ కుమారుడు సంసోనులాగా కాపాడబడాలి అంటే, దేవుని బిడ్డలారా, మోషేలా, సంసోనులా, యేసులా కాపాడబడాలంటే, ఓ తల్లి
నీవు అశుచికరమైనది తినకూడదు, ఘాటైన మద్యము సేవించకూడదు. పాపము నువ్వు ఎందుకు చెప్పండి? ఇవన్నీ ఎందుకు చెప్పారు చెప్పండి? ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. దేవుడు ఇర్మియాతో ఏమన్నాడు? చాలా జాగ్రత్తగా వినండి, కొంచెం లోతుకు తీసుకెళ్తున్నా. ఇర్మియా, నీవు పుట్టక ముందే నేను నిన్ను పవిత్ర అన్నాడా లేదా? అన్నాడా లేదా? నీవు పుట్టక ముందే నిన్ను పవిత్ర. అదేవిధంగా సంసోను పుట్టక ముందే దేవుడు సంసోనుని పవిత్ర పరిచాడు. ఎలా పవిత్ర పరిచాడో చెప్పనా? ఇదిగో ఓ తల్లి, నువ్వు మద్యం సేవించొద్దు. నువ్వు తిన్న తిండి బిడ్డకి ఏమవుతుందట? తల్లిగా నువ్వు తినేదే కదా గర్భమందున్న బిడ్డకి ఆహారం అయ్యేది, అవునా కాదా? అమ్మా, నువ్వు పాపకరమైన తిండి తింటే నీ గర్భమందు బిడ్డ కూడా మలినమైపోతాడమ్మా. నువ్వు అశుచికరమైన ఆహారం తింటే నీ గర్భమందు బిడ్డ కూడా అశుచికరంగా మారతాడమ్మా. అందుకే నువ్వు అశుచికరంగా తినొద్దమ్మా. హల్లెలూయా. అంటే మోషే పవిత్రపరచడానికి ముఖ్య కారణం ఎవరు తెలుసా? దేవుడు ఆమె గర్భాన్ని పరిశుద్ధపరిచాడు. ఎలా? తినే తిండి ద్వారా, త్రాగే నీటి ద్వారా. మళ్ళీ చదువుకుందాం. అది కాదు, 3వ వచనం. ఒకనాడు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, నీవు గొడ్రాలవు, కానీ ఇక గర్భవతివై బిడ్డను కంటావు. ఇక మీదట ఎట్టుండాలట? ఏ రెస్ట్ కావాలా? బెడ్ రెస్ట్. ఇక మీదట జాగ్రత్త. జాగ్రత్త అంటే ఏంటి? బైబిల్ చూద్దాం. ద్రాక్షారసమును కానీ ఘాటైన మద్యమును కానీ సేవించకము. అశుచికరమైన పదార్థాలు. తల్లి, పాపం చేయగాక నువ్వు చేసిన పాపం నీ గర్భమందున్న బిడ్డకు సోకుతుంది. ఓ తల్లి, అశుచికరమైనది తినమాక. నువ్వు తింటే నీ గర్భమందున్న బిడ్డకి ఆ పాపం సోకుతుంది. అందుకే మనవ భార్య జాగ్రత్త. అమ్మా, నువ్వు చేసిన పాపం ఊరికినే పోదు, అది నీ పిల్లలకు కూడా వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ సంసోనుకి తన తల్లి గర్భమే ఒక జమ్ము పెట్టే. గట్టి చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. అర్థమైందా? సంసోనుకి జమ్ము పెట్టేవారు? తల్లి గర్భం పరిశుభ్రంగా ఉంచబడింది. ఆనాడు మోషే తల్లి జమ్ము పెట్టెను చేసి కొడుకును కాపాడుకున్నట్టుగా సంసోను తల్లి అశుచికరమైనది ఏది కూడా తినకుండా తన గర్భాన్ని పవిత్రంగా ఉంచి శుద్ధికరమైన పవిత్రమైన దాన్ని తిని ఆమె గర్భాన్ని ఒక జమ్ము పెట్టెగా ఉంచి ఆమె గర్భమందున్న బిడ్డను పవిత్రపరిచి పవిత్రుడైన కొడుకుని ఈ లోకానికి ఇచ్చింది. ఓ తల్లి, నీ ఇల్లు ఒక జమ్ము పెట్టె కావాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ పిల్లలకు నువ్వు ఒక జమ్ము పెట్టే తయారు చేయాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ఇంకొక ఉదాహరణ చూద్దామా? మత్తయి శుభవార్తకు రండి, లేదా లూకా శుభవార్త అయినా పర్వాలేదు, ఆ రెండిట్లో ఉంటుంది. అది లూకా శుభవార్తకు వద్దాం. 1వ అధ్యాయం 15వ వచనం చదువుకుందామా? అమ్మా, గట్టి చదవాల్సిన వాళ్ళు చదవండి. వెనకున్న వాళ్ళు చదవండి అమ్మా. రాదా? ఇంకా ఎవరు అమ్మా? ఆగండి. ప్రభు దృష్టి ఎవరికి ఇస్తారు? వెరీ గుడ్, చదవమ్మా. అతడు ప్రభు దృష్టిలో గొప్పవాడగును. ద్రాక్షారసము కానీ మద్యము కానీ పానము చెయ్యడు, తల్లి గర్భముననే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి గురించి ఇది? సంసోను కాదు, బప్తిస్మా యోహాను గారి గురించి. బప్తిస్మా యోహాను గారి గురించి చెబుతున్నారు దేవదూత. ఇదిగో ఆ బిడ్డ. ఏ బిడ్డ? బప్తిస్మా యోహాను గారు. మళ్ళా చదువుతారు. అది
ఆ బిడ్డ ప్రభు దృష్టిలో గొప్పవాడగును. గొప్పవాడు అవ్వాలంటే ఏం చేయాలా? ద్రాక్షారసము కానీ ఏంటిది ఈరోజు తాగనివాడు ఒక కట్టుకు చెప్పు ఎదవ. నువ్వు ఎదవరా, నువ్వు ఇంట్లో చల్లవరా, ఇంట్లో భార్యకి చెప్పుకోలేనురా. నేను చూడు, నేను తాగింటికి పోతే మా ఆవిడ పిల్లే గడగడ గడగడ వట్టిదే తలుపులేసి కొట్టిద్ది. పైకి వచ్చావో ప్రభు దృష్టిలో గొప్పోడు కావాలంటే మద్యం, ప్రభు దృష్టిలో గొప్పోడు కావాలంటేనట ఘాటైన మద్యం సేవించకూడదట. ఈ రోజున ఘాటైన మద్యం దాగి ఘాట్లో పడిపోతున్నారు. కాలువలో పడుతున్నారు, చెరువుల్లో పడుతున్నారు, నోట్లోకి ఈగలు పోతున్నాయి, దోమలు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి. చివరికి ఏమి ఎత్తుక్కుంటా టార్చ్ లైటేసి ఏడున్నావు బావా, ఏడున్నావు బావా అని ఎత్తుక్కుంటా పోవాలి. ప్రభు అంటున్నాడు, సంసోను గొప్పవాడు కావాలంటే జాగ్రత్త. బప్తిస్మ యోహాను గొప్పవాడుతాడు. అతడు గొప్పవాడు కావాలంటే ద్రాక్షారసము కానీ మద్యపానము కానీ. ఈ రోజున నీ కుటుంబంలో ఉన్న నీ పిల్లలు కాలేజీకి వెళ్ళి మందు తాగుతున్నారు. నీకు తెలుసా? మా అబ్బాయి అట్టోడు కాదు సోము, మా అబ్బాయి చాలా మంచోడు సోము, మా అబ్బాయికి ఇల్లు బడి తప్ప ఏమీ ఇంట్లో ఉండ. నీకేం తెలుస్తుంది? మా అమ్మాయి అయితే అసలు కన్నెత్తి కూడా పక్కకి చూడసా కొంపలార్చేదంతా ఇల్లే. నీ కొడుకులు ఈ రోజున మద్యం సేవిస్తున్నారు. పండక్కే కదా అని వదిలేయగాకండి. సంవత్సరానికి ఏదంటారు, సరదాగా మొదలు పెడతారు మందు తాగటం, సరదాగా మొదలు పెడతారు గుట్కాలు తింటాం, సరదాగా మొదలు పెడతారు పాన్ పరాగలు తింటాం, సరదాగా మొదలు పెడతారు ఫోన్లో మాట్లాడటం, సరదాగా మొదలు పెడతారు థమ్సప్ తాగటం, సరదాగా 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 అని చివరికి నీ బతుకే బానిస బతుకైపోయింది. ఇప్పుడు అంటావు తాగకుండా ఉండలేకపోతున్నా, ఒక్కకుండా ఉండలేకపోతున్నా, చూడకుండా ఉండలేకపోతున్నా, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వే నా ప్రాణం, నువ్వు నా గుండె చప్పుడు, నువ్వు నా గుండెకాయ అంటారు. చివరికి నువ్వే 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 అన్న తర్వాత అది నీ ప్రాణం తీసినాక నువ్వెవరో నాకు ప్రాణం పోయే ముందు ఇక పాడబడతారు, నువ్వు రావాలేసయ్యా, నన్ను లేపాలేసయ్యా. ఒక తల్లిగా ఆనాడు సంసోను తల్లి తన బిడ్డను కాపాడినట్టుగా ఈరోజు నీ కొడుకుని కాపాడగలవా? ఆ రోజున యోహాను తల్లి ఎలిజబెత్ అమ్మ కాపాడినట్టుగా ఈ రోజున కాలేజీకి వెళ్తున్నా, స్కూల్కి వెళ్తున్నా, ఆఫీస్కి వెళ్తున్నా నీ కొడుకు మద్యపానం సేవించకుండా నువ్వు కాపాడగలవా? ప్రభు దృష్టిలో గొప్పవాడు కావాలంటే, ప్రభు దృష్టిలో గొప్పోడు కావాలంటే ఘాటైన మద్యం సేవించకూడదు. మరి ఈరోజు నువ్వు ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని బిడ్డలారా అక్కడ ఒక పదం, అతడు తల్లి గర్భముననే పవిత్రాత్మతో. ఎవరు అతడు? బప్తిస్మ పొందాడా? తల్లి గర్భమునే పవిత్రాత్మతో పొందాడా? ఆత్మదేవా దిగిరం ఎన్ని భాషలు పాడారు? పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపడారా, ఆత్మస్వరూపుడా పడరా. ఈ పాట పాడేటప్పుడు నా గర్భాన్ని ఒక మందసంగా చెయ్యని అడిగావా? నా గర్భాన్ని ఒక జమ్ము పెట్టేలాగా తయారు చేయమని అడిగావా? నా గర్భమందు బిడ్డను లేదా నా కడుపును పుట్టిన బిడ్డను ఆత్మతో నింపయ్యా అని ప్రార్థన చేశారా? ప్రభు మంచి ఉద్యోగం రావాలి, ఎంసెట్ పాస్ అవ్వాలి, నీట్ పాస్ అవ్వాలి, నీట్గా గుడ్లేసుకోవాలి, నీట్గా ప్రేమించాలా, నీట్గా నాశనం అవ్వాలి. ప్రభు అన్నాడు మొదటిది గొప్పోడవుతాడు. గొప్పోడవ్వాలంటే మద్యం సేవించకూడదు. అతడు మద్యం సేవించకుండా ఉంటే, నీవు మద్యం సేవించకుండా ఉంటే నీ గర్భమందే నీ కొడుకుని, నీ గర్భమందే నీ కూతురిని, నీ గర్భమందే నీ బిడ్డని నా ఆత్మతో నింపుతా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది తల్లులు తండ్రులు నా బిడ్డను ఆత్మతో నింపని ప్రార్థన చేస్తున్నారు? తిప్పకూడదు, పోయిద్ది. ఇక ఆ వాక్యం నువ్వు వినలేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ రోజున నేను చెప్పదలుచుకున్న మరొక వాక్యం ఏమీ లేదు. నేను ఈ రోజున ఉదయం గుంటూరు నుండి వస్తుంటే బండి మీద ప్రార్థన చేసుకుంటూ వస్తున్నా. ఓ దేవా, నీ బిడ్డలకి ఏం వాక్యం చెప్పాలి? అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే తన కొడుకుని కాపాడుకోవటం కోసం ఒక జమ్ము పెట్టే తయారు చేసింది. శత్రువుల చేతిలో పడినప్పటికీ కూడా అతడు దేవునిలోనే ఎదిగాడు. ఈ రోజున ఎంతోమంది క్రైస్తవులు ఎంతో ప్రార్థన చేస్తున్నారు. నీ ఇల్లు ఒక జమ్ము పెట్టేనా? జమ్ము పెట్టెలో వదలబడిన నీ కొడుకు బయటికి వెళ్ళినా, నీ కూతురు బయటికి వెళ్ళినా, ఎంతమంది శత్రువులున్నా, ఎంతమంది పాపాత్ములున్నా, ఆ బిడ్డ మనసు కదలదు, మెదలదు. కనుక అలాంటి శక్తిని, అలాంటి మనసును దేవుడు మనకి ఇవ్వమని ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడదాం.